ఓం శాంతి 18/11/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరే సత్యమైన అలౌకిక ఇంద్రజాలికులు. మీరు మనుషులను దేవతలుగా చేసి ఇంద్రజాలాన్ని చూపించాలి. ప్రశ్న: మంచి పురుషార్థం చేసే విద్యార్థుల లక్షణాలు ఎలా ఉంటాయి? జవాబు: వారు గౌరవయుక్తంగా పాస్ అయ్యేందుకు అనగా విజయమాలలోకి రావాలి అనే లక్ష్యం ఉంచుకుంటారు. వారి బుద్ధిలో ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉంటుంది. దేహ సహితంగా దేహ సర్వ సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి ఒక్కరిపైనే ప్రీతిని ఉంచుతారు. ఈ విధమైన పురుషార్థులే మాలలోని మణులుగా అవుతారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఆత్మిక పిల్లలైన మీరు ఇంద్రజాలికులుగా అయ్యారు. అందుకే తండ్రిని కూడా ఇంద్రజాలికుడు అని అంటారు. మనుషులను దేవతలుగా చేసే జాదూగర్ ఎవ్వరూ ఉండరు, తండ్రి తప్ప. ఇది ఇంద్రజాలమే కదా. ఎంత గొప్ప సంపాదన చేయించే మార్గాన్ని మీరు తెలియజేస్తారు. స్కూల్లో టీచర్ కూడా సంపాదించడం నేర్పిస్తాడు. చదువు సంపాదనే కదా. భక్తి మార్గంలోని కథలు, శాస్త్రాలు మొదలైన వాటిని వినడాన్ని చదువు అని అనరు. అందులో ఏ ఆదాయము లేదు, కేవలం ధనం ఖర్చు అవుతుంది. తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో చిత్రాలు తయారు చేస్తారు, మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు. భక్తి చేస్తూ చేస్తూ మీరెంతో ధనాన్ని ఖర్చు చేసేశారు. టీచర్ అయితే సంపాదన చేయిస్తారు. చదువు ద్వారా జీవనోపాధి జరుగుతుంది. పిల్లలైనా మీ చదువు చాలా ఉన్నతమైనది, అందరూ చదవాలి కూడా. పిల్లలైన మీరు మనుషులను దేవతలుగా తయారు చేసేవారు. ఆ చదువు ద్వారా బ్యారిస్టర్ మొదలైన వారిగా అవుతారు. అది కూడా ఒక్క జన్మ కొరకు మాత్రమే. ఆ చదువుకు ఈ చదువుకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. అందువలన ఆత్మలైన మీకు శుద్ధమైన నశ ఉండాలి. ఇది గుప్తమైన నశ. బేహద్దు తండ్రిది అద్భుతమైన ఆత్మిక ఇంద్రజాలం. ఆత్మను స్మృతి చేస్తూ చేస్తూ సతో ప్రధానంగా అవ్వాలి. సన్యాసులు ఒక ఉదాహరణను చెప్తారు. నేను బర్రెను అని అనుకోమని ఒక వ్యక్తికి చెప్తే అతను అలాగే నిరంతరం భావిస్తూ ఒక గదిలో కూర్చుంటాడు. తర్వాత అతడి సంబంధికులు వచ్చి గది నుండి బయటకు రమ్మని పిలిస్తే, నేను బర్రెను కదా, గది ద్వారం గుండా ఎలా రాగలను అని అన్నాడట. అలా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, మీరు పవిత్ర ఆత్మలుగా ఉండేవారు ఇప్పుడు అపవిత్రులుగా అయిపోయారు. మళ్ళీ మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పవిత్రంగా అవుతారు. ఈ జ్ఞానాన్ని విని నరుడి నుండి నారాయణుడిగా లేక మనుషుల నుండి దేవతలుగా అవుతారు. దేవతల రాజ్యం కూడా ఉంటుంది కదా. పిల్లలైన మీరు ఇప్పుడు శ్రీమతం ఆధారంగా భారతదేశంలో దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు నేను మీకు ఇచ్చే శ్రీమతం సరి అయినదా లేక శాస్త్రాలలోని శ్రీమతం సరి అయినదా, రైటా అని మీరే నిర్ణయించుకోండి. సర్వశాస్త్ర శిరోమణి శ్రీమద్ భగవద్గీత అని విశేషంగా వ్రాయబడింది. ఇప్పుడు భగవంతుడు అని ఎవరిని అనాలి? అందరూ నిరాకార శివుడు అని తప్పకుండా అంటారు. ఆత్మలైన మనం వారి పిల్లలం, పరస్పరం సోదరులం. వారు ఒక్కరే తండ్రి. తండ్రి చెప్తున్నారు, మీరందరూ ప్రేయస్సులు, ప్రియుడైన నన్ను ఒక్కరినే స్మృతి చేస్తారు. ఎందుకంటే నేనే మీకు రాజయోగమును నేర్పించాను. దాని ద్వారా మీరు ప్రాక్టికల్గా నరుడి నుండి నారాయణుడిగా అవుతారు. వారేమో మేము సత్యనారాయణ కథను వింటాము అని అంటారు. దీని ద్వారా మేము నరుడి నుండి నారాయణుడిగా అవుతాము అని ఎవ్వరూ భావించరు. తండ్రి ఆత్మలైన మీకు జ్ఞానం మూడవ నేత్రాన్ని ఇస్తారు. దీని ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. శరీరం లేకుండా ఆత్మ మాట్లాడలేదు. ఆత్మలు నివసించే స్థానాన్ని నిర్వాణధామం అని అంటారు. పిల్లలైనా మీరిప్పుడు శాంతిధామము, సుఖధామాలని స్మృతి చేయాలి. ఈ దుఃఖధామాన్ని బుద్ధి ద్వారా మర్చిపోవాలి. ఆత్మకు సత్యమేదో అసత్యమేదో అనే జ్ఞానం ఇప్పుడు మాత్రమే లభిస్తోంది. కర్మ, పని, అకర్మ, మంచి పని, వికర్మ, పాప పని రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. తండ్రి పిల్లలకైతే అర్థం చేయిస్తారు, పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు.
ఇతర మనుషులకు తండ్రి గురించే తెలియదు. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది అని తండ్రి చెప్తున్నారు. రావణ రాజ్యంలో అందరి కర్మలు వికర్మలుగానే అవుతాయి. సత్యుగంలో కర్మ అకర్మగా ఉంటుంది. అక్కడ పిల్లలు మొదలైన వారు ఉండరా అని ఎవరైనా అడిగితే ఇలా చెప్పండి. దానిని నిర్వికారి ప్రపంచమని అంటారు. అక్కడ ఈ పంచవికారాలు ఎక్కడి నుండి వస్తాయి? ఇది చాలా సాధారణమైన విషయం. యోగశక్తి ద్వారానే సంతానం. ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎవరైతే ఇది రైట్ అని భావిస్తారో వారు వెంటనే ఇక్కడి నిలిచిపోతారు జ్ఞానంలో. కొందరు అర్థం చేసుకోలేకపోతే పోను పోను అర్థమవుతుంది. దీపము వద్దకు దీప పురుగులు వస్తాయి, వెళ్ళిపోతాయి, మళ్ళీ వస్తాయి. తండ్రి దీపం లాంటి వారు కనుక అందరూ సమర్పణం కావడం, కాలిపోయి సమాప్తం అవ్వాల్సి ఉంది. ఇది కూడా అర్థం చేయించబడుతుంది. అంతేకాని ఇతర దీపం అంటూ ఏదీ లేదు. అవన్నీ సాధారణమైన దీపాలే. దీపంపై అనేక పురుగులు పడి కాలిపోతాయి. దీపావళి రోజు లెక్కలేనన్ని చిన్న చిన్న దోమలు ఉదయించి మళ్ళీ మరణిస్తాయి. వెంటనే జీవించడం, మరణించడం. అదేవిధంగా కొన్ని ఆత్మలు అంతిమంలో వచ్చి ఇక్కడ జన్మ తీసుకొని వెంటనే మరణిస్తారు అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. పైనుండి కూడా కొద్దిమంది ఆత్మలు వస్తారు, ఇంకా మిగిలి ఉండేవారు. వెంటనే వినాశనం అవుతుంది, వెళ్ళిపోవాలి. తండ్రి వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు అంటే పురుషార్థం చేసి గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి కదా. మంచి విద్యార్థులు చాలా పురుషార్థం అంటే ప్రయత్నం చేస్తారు. ఈ మాల కూడా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులైన వారిదే. ఎంత ఎక్కువ వీలైతే అంత పురుషార్థం చేస్తూ ఉండండి. వినాశకాలంలో విపరీత బుద్ధి అని అంటారు. దీని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. తండ్రి చేతలో మనకు ప్రీతి బుద్ధి ఉంది. ఒక్క తండ్రిని తప్ప మనం ఇంకెవ్వరిని స్మృతి చెయ్యము. ఇలా చెప్పండి. తండ్రి చెప్తున్నారు, దేహ సహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. భక్తి మార్గంలో ఓ దుఃఖహర్త సుఖకర్త అని చాలా స్మృతి చేస్తూ పిలుస్తూ వచ్చారు అంటే దాని అర్థం తప్పక తండ్రి సుఖం ఇచ్చేవారు అనే కదా. స్వర్గాన్ని సుఖధామం అని అంటారు. నేను వచ్చిందే పావనంగా తయారు చేసేందుకని తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఏ పిల్లలైతే కామచితిపై కూర్చొని భస్మం అయిపోయారో నేను వచ్చి వారిపై జ్ఞాన వర్షాన్ని కురిపిస్తాను. పిల్లలైన మీకు యోగం నేర్పిస్తాను. తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. అప్పుడు మీరు ఫరిస్తాను స్వర్గానికి మాలికులుగా అవుతారు. మీరు కూడా ఇంద్రజాలికులే కదా. మనది సత్యమైన ఇంద్రజాలం అని పిల్లలకు నష ఉండాలి. కొంతమంది చాలా మంచి తెలివైన ఇంద్రజాలికులు ఉంటారు. ఏవేవో వస్తువులను తీసి చూపిస్తారు. కానీ ఈ ఇంద్రజాలం ఇక్కడ ఉండేది అలౌకికమైనది. అనగా దీనిని ఒక్క తండ్రి తప్ప ఇంకెవరు నేర్పించలేరు. మనం మనుషుల నుండి దేవతలుగా అవుతున్నామని మీకు తెలుసు. ఈ శిక్షణ అంతా క్రొత్త ప్రపంచం కొరకే. దానిని సత్యుగం, న్యూ వరల్డ్ అని అంటారు. ఇప్పుడు మీరు సంగమయుగంలో ఉన్నారు. ఈ పురుషోత్తమ సంగమయుగం గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు ఎంత ఉత్తమ పురుషులుగా అవుతారు. తండ్రి ఆత్మలకి అర్థం చేయిస్తారు. బ్రాహ్మణీల పని ఏమిటి అంటే క్లాసులో కూర్చున్నప్పుడు మొట్టమొదట అందరినీ సావధానపరచాలి. సోదర సోదరీమణులారా, స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మలైన మనము ఈ అవయవాల ద్వారా వింటాము. 84 జన్మల రహస్యాన్ని కూడా తండ్రి అర్థం చేయించారు. ఏ మనుషులు 84 జన్మలు తీసుకుంటారు? అందరూ తీసుకోలేరు. దీని గురించి కూడా ఎవ్వరు ఆలోచించరు. ఏది వింటారో అదే సత్యం అనేస్తారు. హనుమంతుడు పవనం అంటే గాలి ద్వారా వెలువడ్డాడు అని వినగానే సత్యం అని అంటారు. ఇతరులకు కూడా ఇటువంటి విషయాలే వినిపిస్తారు. వారు కూడా అవును సత్యము సత్యం అని అంటూ ఉంటారు. ఇప్పుడు పిల్లలైన మీకు సత్యము అసత్యాలకు అంటే సత్యం ఏది అసత్యం ఏది అని అర్థం చేసుకునే జ్ఞాన చక్షువు లభించింది కనుక రైట్ కర్మలే చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా ఈ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేయిస్తారు కూడా. మీరందరూ పురుషార్థం చేయండి. వారు సర్వాత్మలకు తండ్రి, ఆత్మలైన మీకు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. స్వయాన్ని ఆత్మగా భావించండి.
ఆత్మలోనే సంస్కారం ఉంటుంది, సంస్కారం తీసుకెళ్తారు. ఎవరైనా బాల్యంలోనే చాలా పేరుగాంచినట్లయితే ఇతడు ఇంతకు ముందు జన్మలో ఈ విధమైన కర్మ చేసి ఉండవచ్చు అని భావించడం జరుగుతుంది. ఎవరైనా కళాశాలలు నిర్మించినట్లయితే వారికి అంటే ఇంకొక జన్మ ఉంటుంది కదా, అప్పుడు చదువు బాగా వస్తుంది. ఇదంతా కర్మల లెక్కాచారం కదా. సత్యుగంలో వికర్మలు అనే మాటే ఉండదు. అక్కడ కర్మలైతే తప్పకుండా చేస్తారు, రాజ్యపాలన చేస్తారు, తింటారు. కానీ వ్యతిరేక కర్మలు, పాపపు కర్మలు చెయ్యరు. దానిని రామరాజ్యం అని అంటారు. ఇది రావణ రాజ్యం. ఇప్పుడు మీరు శ్రీమతం ఆధారంతో రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. అది క్రొత్త ప్రపంచం. పాత ప్రపంచంలో దేవతల నీడ కూడా పడదు. లక్ష్మి జడ చిత్రం ఉంచితే నీడ ఏర్పడుతుంది, కానీ చైతన్య దేవతలకు నీడ ఏర్పడదు. అందరూ పునర్జన్మలు తీసుకోవాల్సిందేనని పిల్లలైన మీకు తెలుసు. బావిలో నీరు తోడుతున్నప్పుడు చక్రం తిరుగుతూనే ఉంటుంది కదా. ఈ చక్రం కూడా సృష్టి చక్రం తిరుగుతూనే ఉంటుంది. దీనిపై ఉదాహరణలు, కథలు వినిపిస్తూ ఉంటారు. పవిత్రత అన్నింటికంటే మంచిది. కుమారి పవిత్రంగా ఉంటుంది, అందుకే అందరూ ఆమె పాదాలకు నమస్కరిస్తారు. మీరు ప్రజాపిత బ్రహ్మకుమారి కుమారులు, గరిష్ట సంఖ్యలో కుమారీలే ఉన్నారు. అందుకే కుమారీల ద్వారా బాణం వేయించారు అని గాయనం ఉంది, జ్ఞాన బాణం. మీరు కూర్చొని ప్రేమగా అర్థం చేయిస్తారు. తండ్రి ఒక్కరే సద్గురువు, వారు సర్వుల సద్గతి దాత. భగవాను వాచ మన్మనాభవ. ఇది కూడా మంత్రమే కదా. ఇందులోనే శ్రమ ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడమే మన్మనాభవ. ఇది గుప్తమైన శ్రమ. ఆత్మనే తమో ప్రధానంగా అయింది, మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి. ఆత్మ పరమాత్మలు చాలా కాలం నుండి వేరుగా ఉండినారు. మొట్టమొదట ఎవరు తప్పిపోయారో వారే మొదట కలుసుకుంటారు అని తండ్రి అర్థం చేయించారు. అందుకే తప్పిపోయి లభించిన అల్లారు ముద్దు పిల్లలు అని తండ్రి అంటారు. ఎంతో ప్రేమతో అంటారు. ఎప్పటి నుండి భక్తి ప్రారంభం చేశారో తండ్రికి తెలుసు. సగము సగం ఉంటుంది. అర్ధకల్పం భక్తి రాత్రి, అర్ధకల్పం జ్ఞానము పగలు. 24 గంటలలో కూడా 12 గంటలు పగలు ఏఎం, 12 గంటలు పిఎం రాత్రి ఉంటుంది కదా. అలాగే కల్పం కూడా సగం సగం. అర్ధకల్పం బ్రహ్మ పగలు, అర్ధకల్పం బ్రహ్మ రాత్రి. మరి కలియుగ ఆయువుని ఇంత ఎక్కువగా ఎందుకు చూపించారు? ఇప్పుడు సత్యము అసత్యాల గురించి అర్థం చేయించగలరు. శాస్త్రాలన్నీ భక్తి మార్గానికి చెందినవి. మళ్ళీ భగవంతుడు వచ్చి భక్తికి ఫలితాన్ని ఇస్తారు. భక్తుల రక్షకుడు అని అంటారు కదా. పోను పోను మీరు కూర్చొని సన్యాసులు మొదలైన వారికి చాలా ప్రేమతో అర్థం చేయిస్తారు. వారు మీ ఫారంను నింపరు, పత్రాన్ని. తల్లి తండ్రుల పేరు వ్రాయరు, కానీ కొందరో తెలియజేస్తారు. ఈ బాబా వెళ్ళి మీరు ఎందుకు సన్యసించారో కారణం తెలపండి అని అడిగేవారు. వికారాలను సన్యసిస్తారు, దానితో ఇల్లు వ్యవహారాలను కూడా సన్యసిస్తారు. కానీ మీరిప్పుడు పూర్తి పురాతన ప్రపంచాన్ని సన్యసిస్తారు. మీరు క్రొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారం చేయించారు. అది నిర్వికారి ప్రపంచం. మీకు తండ్రి సాక్షాత్కారం చేయించారు. మీరు చెప్తారు కదా, సాక్షాత్కారం అంటే చెబుతారు అని. సాక్షాత్కారం అయితే బాబా మాత్రమే చేయించగలరు. హెవెన్లీ గాడ్ ఫాదర్, హెవెన్ను స్థాపన చేయవారు. పుష్పాల తోటను తయారు చేసేవారు. ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. నెంబర్ 1 ముళ్ళు కామ ఖడ్గం. కామాన్ని గురించి చెప్పేటప్పుడు ఖడ్గము అనే పదాన్ని వాడతారు. క్రోధాన్ని గురించి వర్ణించేటప్పుడు క్రోధభూతమని అంటారు. దేవీ దేవతలు డబల్ అహింసకులుగా ఉండేవారు. నిర్వికారి దేవతల ముందుకు వెళ్ళి వికారి మనుషులంతా తలలు వంచుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు మనం ఇక్కడకు చదువుకునేందుకు వచ్చాము అని తెలుసు. ఇక మిగిలిన సత్సంగాలు మొదలైన వాటిలోకి వెళ్ళడం చాలా సాధారణమైన విషయం. వారు ఈశ్వరుణ్ణి సర్వవ్యాపి అని అంటారు. తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపిగా ఉంటాడా? తండ్రి నుండి పిల్లలైన మీకు వారసత్వం లభిస్తుంది.
తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచంగా స్వర్గంగా చేస్తారు. కొందరు నరకాన్ని నరకమని కూడా అంగీకరించరు. షావుకార్లు స్వర్గంలో ఇంతకంటే ఏముంటాయి? మా వద్ద ధనము, మహల్లు, విమానాలు మొదలైనవన్నీ ఉన్నాయి. మా కొరకు ఇదే స్వర్గమని అంటున్నారు. ఎవరైతే మురికి వాడలలో జీవిస్తూ ఉంటారో వారికి ఇది నరకం. అందుకే భారతదేశం ఎంత పేద దేశం, నిరుపేదగా ఉంది. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. తండ్రి మనల్ని మళ్ళీ డబల్ కిరీటధారులుగా చేస్తున్నారు అని మీకు నష కూడా ఉండాలి. భూత, భవిష్యత్తు, వర్తమానాల గురించి తెలుసుకున్నారు. సత్య త్రేతాయుగాల కథను కూడా తెలియజేశారు. తర్వాత మధ్యలో మనము దిగజారుతాము. వామ మార్గము అనగా వికారాలకు లోబడి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు. ఇప్పుడు మీరు స్వయాన్ని స్వదర్శన చక్రధారులుగా భావిస్తారు. దీని అర్థం చక్రాన్ని త్రిప్పుతారు అని, దానితో కంఠాన్ని తెగ నరుకుతారు అని కాదు. అసులను సంహరించేందుకు కృష్ణుడు చక్రాన్ని తిప్పుతుంటాడు అని భావిస్తారు. అటువంటి విషయం ఏదీ లేదు. బ్రాహ్మణులైన మనము స్వదర్శన చక్రధారులమని మీరు భావిస్తారు. మనకు సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. అక్కడ దేవతలకి జ్ఞానం ఉండదు, అక్కడ సద్గతే ఉంటుంది. అందుకే దానిని పగలు అని అంటారు. రాత్రిలోనే కష్టం కలుగుతుంది. భక్తిలో దర్శనం కొరకు ఎన్నో హఠయోగాలు మొదలైనవి చేస్తారు. నవ విధాల భక్తిని చేసేవారు ప్రాణాలను అర్పించేందుకు కూడా సిద్ధపడతారు. అలాంటప్పుడే వారికి సాక్షాత్కారం కలుగుతుంది. డ్రామా అనుసారం అల్పకాలిక కోర్కెలు పూర్తి అవుతాయి, పోతే ఈశ్వరుడు ఏమీ చెయ్యరు. అర్ధకల్పం భక్తి పాత్ర నడుస్తుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబా మనలను ద్వికిరీటధారులుగా చేస్తున్నారు అని ఆత్మిక నశలో ఉండాలి. మనము స్వదర్శన చక్రధారి బ్రాహ్మణులము. భూత భవిష్య వర్తమాన కాలాల జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని నడుచుకోవాలి. సెకండ్ పాయింట్, గౌరవయుక్తంగా పాస్ అయ్యేందుకు తండ్రిపై సత్యమైన ప్రీతిని ఉంచాలి. తండ్రిని స్మృతి చేసే గుప్త శ్రమను చేయాలి. వరదానం, మీ డబల్ లైట్ స్వరూపము ద్వారా రాబోయే విఘ్నాలను దాటుకునే తీవ్ర పురుషార్థి భవ. రాబోయే విఘ్నాలలో అలసిపోవడం లేక వ్యాకుల పడేందుకు బదులు సెకండ్లో స్వంత ఆత్మిక జ్యోతి స్వరూపం మరియు నిమిత్త భావం యొక్క డబల్ లైట్ స్వరూపము ద్వారా సెకండ్లో హై జంప్ చేయండి. విఘ్నం అనే రాయిని పగలగొట్టడంలో సమయాన్ని పోగొట్టుకోకండి. ఎగరండి మరియు సెకండ్లు దాటుకోండి. చిన్న విస్మృతి మరుపు కారణంగా సహజ మార్గాన్ని కష్టంగా చేసుకోకండి. మీ జీవితం యొక్క భవిష్య శ్రేష్టమైన గమ్యాన్ని స్పష్టంగా చూస్తూ తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. బాప్దాదా మరియు విశ్వం మిమ్మల్ని ఏ దృష్టితో చూస్తున్నారో అదే శ్రేష్ట రూపంలో సదా స్థితమై ఉండండి. స్లోగన్, సదా ఖుషీగా ఉండాలి మరియు ఖుషీని పంచాలి. ఇదే అన్నిటికంటే గొప్ప గౌరవం. అవ్యక్త ఇషారా, అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోవటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తున్నారు. ఇప్పుడు సంఘటిత రూపంలో ఒకే శుద్ధ సంకల్పము అనగా ఏకర స్థితిని తయారు చేసుకునే అభ్యాసం చేయండి. అప్పుడే విశ్వంలో శక్తి సైన్యం యొక్క పేరు ప్రసిద్ధి చెందుతుంది. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరం యొక్క ఆధారం తీసుకోండి, ఆత్మ శరీరంలోకి రావాలి. ఎప్పుడు కావాలి అంటే అప్పుడు శరీరం యొక్క ఆధారాన్ని వదిలి మీ అశరీరీ స్వరూపం జ్యోతి స్వరూపంలో స్థితమైపోండి. ఎలాగైతే శరీరాన్ని ధరించారో అలాగే శరీరం నుండి అతీతంగా అయిపోవాలి. ఈ అనుభవమే అంతిమ పేపర్లో మొదటి నెంబర్ తీసుకునేందుకు ఆధారం. ఓం శాంతి.